ఇదైతే దార్వి బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కటింగ్ వీడియో. సో ఇక్కడైతే మేము బిఫోర్ కేక్ కటింగే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం. మళ్ళీ తను క్రాంకీగా ఉంటుందేమో, పిక్స్ అయితే తీపించుకోదేమో అని చెప్పేసి. ఇక్కడ తన హ్యాపీనెస్ చూడండి, ఎందుకంటే స్ట్రీట్లో తనకి బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అయితే వచ్చినారు. సో అందుకనమాట ఆమె హ్యాపీగా ఉండడం. సో ఇక్కడ యూజువల్గా మేము ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు దండం పెట్టుకుంటాం కదా. సో క్యాండిల్ వెలిగించినప్పుడు కూడా అది దీపం అన్ని ఫీల్ అయ్యి దానికి కూడా దండం పెట్టుకుంటుంది. కేక్ కటింగ్ అయితే సింపుల్గా అలా జరిగిపోయిందనమాట. సింపుల్ అండ్ స్వీట్గా. ఫస్ట్ బర్త్డేకి సెకండ్ బర్త్డేకి కంపేర్ చేస్తే నాకైతే దార్వి ఇప్పుడు చాలా నాటీగా అనిపిస్తుంది. టిల్ 1 year వరకు చాలా బుద్ధిగా చెప్పిన మాట వింటా ఉన్నింది. 1 year వరకు కూడా నేను మంత్లీ డిఫరెంట్ థీమ్స్తో ఫోటోషూట్ కూడా తీసుకొని చాలా బాగా ఫొటోస్ తీసేదాన్ని. 1 year తర్వాత అయితే అస్సలు మాటే వినడం లేదు. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అనిపిస్తుంది చూసినప్పుడల్లా. ఇక్కడ చూడండి తన ఫ్రెండ్స్ ఉన్నారని అనమాట తన హ్యాపీనెస్ అంతా. సో ఇలా అయితే సింపుల్ అండ్ స్వీట్గా తన బర్త్డే అయితే సెకండ్ బర్త్డే అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎంతెంత చేంజ్ అవుతుందో, ఎంత అత్తి చేస్తుందో చూడాలి మరి.